జ్యేష్ఠుడిగా ఏశావును పుట్టించినా దేవుడిచ్చిన జ్యేష్ఠత్వపు హక్కును ఎంత చీప్గా చూశాడంటే ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆశీర్వాదం కంటే చిక్కుడుగాల కూర బెస్ట్ అనుకున్నాడు. ఎంత దరిద్రం! అబ్రహాము, ఇస్సాకు, ఏశావుల దేవుడు అని చెప్పాలి. పాయే ఏం చెప్పాడు? నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. ఏ జనాంగాన్ని ఎంచుకోవాలి? వాస్తవంగా జ్యేష్ఠుడు ఏశావు జనాంగాన్ని ఎంచుకోవాలి. కానీ ఏశావుని అతని జనాంగాన్ని పక్కకు నెట్టి యాకోబు వంశావళిని ఎంచుకున్నాడు దేవుడు. అందులోంచి రక్షకుణ్ణి పుట్టించాడు. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించును. వాస్తవంగా అది ఏశావులో నుంచి ఉదయించాల్సింది. చిక్కుడుగాయల కూర, ఈ చిక్కుడుగాయల కూర తగలయ్యా. అల్పమైనవి ప్రేమించి దేవుడిచ్చేటువంటి అద్భుతమైన కృపను నిర్లక్ష్యం చేసేటువంటి భ్రష్టులు ఈ సరుకంతా ఏశావు బ్యాచ్ అన్నమాట. ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు, మమ్మీ చర్చికి వెళ్తున్నా. సరే పాప జాగ్రత్త అమ్మా. మా అమ్మ ఎంత భక్తురాలో. ఇంటికి వచ్చే దారిలో చెప్పితే, అటుపక్క బైక్ పార్కింగ్ ఉండదు చూడు, దాని అవుట్ సైడ్ ఉంటాను, అక్కడికి రా. ఎటు రావాలి? అటు పక్కకి ఫలానా వైపు నుంచి రావచ్చు, త్వరగా రాబ్బా, నేను ఎక్కువసేపు ఉండలేను. ఇదంతా చిక్కుడుగాయల కూర సరుకు. చిక్కుడుగాయల సరుకు ఏం సరుకు? చిక్కుడుగాయల కూర సరుకు. ఒక పూట కూటి కొరకు జయిష్ఠత్వపు హక్కును అమ్మేసుకునే భ్రష్టుల సరుకు ఇది. వాళ్ళ గుండెల్లో భయం కూడా ఉండదు. మళ్ళీ దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, ఫ్యామిలీ మొత్తం క్రైస్తవ కుటుంబం. అరే రే నేను అన్య సమాజంలో దేవుని మందిరం ఉంది, అక్కడికి వెళ్ళి చీకట్లో చిందులేస్తే, ఈ నీచమైన ప్రవృత్తిని కనపరిస్తే, నా దరిద్రపు వ్యవహారాన్ని చూసి, నేను ప్రవర్తించే తీరును చూసి అక్కడ ఉన్న అన్యజనులు నాశనం అవుతారే, నశించిపోతారే, వాళ్ళు దేవుణ్ణి దూషిస్తారే అని ఈ దౌర్భాగ్యురాలికి కానీ, ఈ దౌర్భాగ్యుడికి కానీ సిగ్గు, శరం, ఒక నీతి నియమం, ఒక భయము, భక్తి ఉండదు. ఇది భ్రష్టుల సంతతి. ఇది వ్యభిచారపు బ్రతుకులు. ఇది ఏశావు సంతతి. ఇది ఏ సంతతి? ఇది ఏశావు సంతతి. ఇది అరే నన్ను చూసి ఆత్మలు నశించిపోతాయే, దేవుని మందిరాన్ని, దేవుని పరిశుద్ధ స్థలాన్ని, దాని పవిత్రతని నేను గౌరవించాలే, సన్మానించాలే. జీవము గల దేవుని చేతిలో పట్ట భయంకరమే, విచ్చలవిడి జీవితం నా నాశనానికి కారణమే, అయ్యో నేను ఇలా బ్రతకూడదే అనే భయము, వీసుమంతా కూడా లేని బరితెగింపు బ్రతుకులు. ఏమందాం వీళ్ళనే? ఇది ఏ సరుకు? కామం కళ్ళ నిండిపోయి, కళ్ళ నిండా కామం ఎక్కువైపోయి, దేవుని మందిరంలో ఉన్నానా, దేవుని సన్నిధిలో ఉన్నానా అని కూడా లేకుండా మందిరంలో కూర్చొని చాటింగ్ చేసే సైతాన్లో నేను చూశాను. ఎక్కడుండి చేస్తావు నువ్వు చాటింగ్ సైతాన్? ఇంటికాడ చేసుకో, లేకపోతే నీకు దగ్గర దరిద్రపు స్థలాలు అయ్యో శాపగ్రస్తమైనవి ఉంటాయి. పో, నీలాంటి శాపగ్రస్తుల కోసం. దేవుని సన్నిధి అన్న భయం లేదా లూసిఫర్? బజారులో బజార్లో తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళేం ఓస్తారు, అన్యజనులు ఓస్తారు. ఇదిరా క్రైస్తవ్యం అంటే, ఇదిరా యేసు ప్రభు అంటే. దేవుడిని అడ్డం పెట్టడం, ఇట్లాంటి దిక్కుమాలను పనులు చేయటం, ఇదిరా వీళ్ళ సంబడం అని వాళ్ళు నాశనం అవుతారు. ఇక వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు కదా ఇట్లాంటి దరిద్రులను చూసి. ఆ దరిద్రుల కోసం ఇట్లాంటి దరిద్రులు తయారయ్యేది. వాళ్ళు దరిద్రులే, ఇల్లు దరిద్రులే. ఇక ఆ దరిద్రులు ఎప్పటికీ దేవుని దగ్గర రాకుండా ఇట్లాంటి దరిద్రులు కనపడుతుంటారు. వాళ్ళ కళ్ళకి కూడా మంచివాళ్ళు కనపడరు. పద్ధతిగా మారు మనసు పొంది, ఆ పాపాన్ని వదిలిపెట్టి, ఆ వ్యభిచారం వదిలిపెట్టి, ఆ తాగుడు వదిలిపెట్టి, ఆ పద్ధతులన్నీ, ఆ దరిద్రపు అలవాట్లన్నీ మార్చుకొని మంచిగా బతిగా పరిశుద్ధులు కనపడరు ఆ దరిద్రులకి. ఆ దరిద్రులకి రాత్రులు చీకట్లో మాట్లాడుతుంటారే, చీకట్లో చిందులేస్తారు, వీళ్ళు కనపడతారు వాళ్ళకి. వాళ్ళు ఇంకా నాశనం అయిపోవటానికి. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది? నేను అంటాను, ఇది ఏళ్ళ దరిద్రం కాదు. ఏళ్ళ దరిద్రం సగం అయితే ఆళ్ళ దరిద్రం డబలు. ఇదంతా చిక్కుడుగాయల సరుకు. ఏ సరుకు? మరి వీళ్ళు ఎట్లా బాగుపడతారు, ఎట్లా దీవించబడతారు? శపింపబడరా?
వచ్చింది ఎక్కడికి? జీవం గల దేవుని సన్నిధికి. అడ్డం పెట్టింది ఎవరిని? దేవుణ్ణి. అడ్రస్ ఏది? దేవుని సన్నిధి. చేసింది ఏంది? పాపం. ఇంత భయం ఉందా? ఇంత భయం. వీళ్ళు ఎలా బాగుపడతారు, వీళ్ళు ఎలా దీవించబడతారు, వీళ్ళు ఎలా వర్ధిల్లుతారు? వీళ్ళకు ఉండదా కోటింగు? మనుషుల చేతుల్లో పడటం కాదు, జీవము గల దేవుని చేతుల్లో పడటం భయంకరము అని రాస్తుంది. గుండెలో ఒక భయం ఉండొద్దు. నేను ఎక్కడున్నానో, ఏ ప్రదేశంలో ఉన్నానో, ఎలాంటి స్థలంలో ఉన్నానో, నేను ఎలా ఉండాలి, నా క్యారెక్టర్ ఎలా ఉండాలి, నా పవిత్రత ఎలా ఉండాలి, నా పరిశుద్ధత ఎలా ఉండాలి, నా ఆలోచన ఎలా ఉండాలి. ఒక పూట కూటి కొరకు, అల్పకాల పాప భోగాల కొరకు, క్షణికానందాల కొరకు, అల్పమైన తృప్తి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్ట సంతానం ఇది. ఈ జాతోళ్ళందరినీ నేను అంటాను, ఇదంతా ఏశావు సంతతి అంటాను. యాకోబు అట్లా కాదు. యాకోబు తన కడుపు మార్చుకున్నాడు దైవ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క ఆశీర్వాదం కొరకు. చాలాసేపు కష్టపడి వండుకున్నాడు. తీరా తినబోయేటప్పటికి పెద్దోడు వచ్చి అడిగాడు, మరి జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తానంటే నేను ఈ కూరని ఇస్తాను అన్నాడు. ఇచ్చేసా పోరా అన్నాడు. తీసుకున్నాడు, కూరని ఇచ్చేశాడు. ఒకడేమో హక్కును అమ్ముకొని కడుపు నింపుకుంటే, ఒకడు ఆ దేవుని హక్కుని పొందుకోవటానికి కడుపు మార్చుకున్నాడు. ఆకలిని చంపుకున్నాడు, ఆశలను చంపుకున్నాడు, కోరికలను చంపుకున్నాడు. కోరికల్ని, ఆశల్ని చంపుకొని దేవుని ఆశీర్వాదం నాకు చాలు, నాకు తరతరాల దీవెన, నాకు అది చాలు అనుకొని తృప్తి చెందాడు. కాకపోతే ఆ పూటకి ఆహారం లేదు, కడుపు మాడింది, పర్వాలేదు. జ్యేష్ఠత్వ హక్కు వచ్చింది, దేవుని దీవెన వచ్చింది. నా దేవుని నిమిత్తం, నా దేవుని దీవెనల నిమిత్తం నా కడుపు మాడినా పర్వాలేదు, నా ఆశలు చచ్చినా పర్వాలేదు, నా కోరికల్ని చంపుకున్నా పర్వాలేదు, నాకు ఆయన ఆశీర్వాదం కావాలి. అది యాకోబు గొప్పతనం. మరి దేవుడు పక్షపాతం లేనోడు, అది తిరుగులేని మాట. కానీ ఎందుకు చిన్నోడిని ప్రేమించాడు, పెద్దోడిని ద్వేషించాడంటే బుద్ధుల్ని బట్టి. దేన్ని బట్టి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మరి తప్పదు, అక్కడ పక్షపాతం చూపించినట్టే ఉంటుంది, కానీ పక్షపాతం కాదు, న్యాయ తీర్పది. న్యాయ తీర్పు అండి అది. యవనస్తురాంటుగా ఉండి తోటి యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్ళని లక్ష్య పెట్టకుండా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని పట్టుకొని, పవిత్రతను కాపాడుకుంటూ, నీతి ప్రవర్తనను కాపాడుకుంటూ, సత్ప్రవర్తనను కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, నా వలన నా దేవునికి మహిమే రావాలి కానీ అవమానం రాకూడదు, నేను యవనస్తురాలకు ఎదుగుతున్నాను, ఒక సమయం వచ్చినప్పుడు నాకు భాగస్వామిని దేవుడే ఇస్తాడు, అంతవరకు నేను జారత్వానికి లోబడకూడదు, విచ్చలవిడి లైంగిక పాపాలకు నేను వెళ్ళకూడదు, ఘోరమైన క్రియలకు నేను దిగజారకూడదు, నా తల్లిదండ్రులకు దుఃఖం కలిగించకూడదు, నా దేవునికి అవమానం తేకూడదు, నా పవిత్రతను కాపాడుకోవాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, నా దేవునికి ఇష్టం, నేను అలాగే జీవిస్తాను అని తీర్మానించుకున్న నీతిమంతురాళ్ళు దేవునికి తెలుసు. అలా దేవుని కోసం నీతి నియమాలు కలిగి బ్రతుకుతున్న పరిశుద్ధురాళ్ళు దేవునికి తెలుసు. పాపాన్ని అసహించుకొని పవిత్రతను ప్రేమించి క్షణకాలపు ఆనందం కాదు, నా దేవుడిచ్చే శాశ్వత దీవెన నాకు, నా ఇంటి వారికి, నా కుటుంబం అంతటికి కలుగునట్లు నేను నా దేవుని ఎదుట నీతి ప్రవర్తన కలిగి ఉంటాను అన్న నీతిమంతురాళ్ళు తెలుసు. అల్పమైన వాటికి ప్రలోభించి క్షణికమైన వాటికి లోబడి తమను తాము అప్పగించుకునే హేయమైనటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు తెలుసు. ఇందులో మీరు ఏ జాబితాకి చెందినవారో ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. పురుషులు, స్త్రీలు అందరూ, నాతో సహా అందరం పరిశీలించుకోవాలి. మన బుద్ధులు ఎలాగున్నావో మనం పరిశీలించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చాం, నమ్మాం, రక్షణ పొందాం, వెంబడిస్తున్నామంటే కాదండి. మన ప్రవర్తన అంతటిని కూడా ఆయన వడగడతాడు. తెలుసా మీకు? గోధుమలను జల్లించినట్టు జల్లించడానికి మనల్ని అప్పగిస్తాడు. ఆయన పరిశీలిస్తాడు. మన హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. ఒకవేళ మనం నిగ్గుదేలిన వ్యక్తులమైతే ఏమంటాడో తెలుసా? నేను నా కుమారిని ప్రేమించి తిని అంటాడు.
నేను నా కుమారుణ్ణి ప్రేమించి తిని, యాకోబును ప్రేమించి తిని అన్నాడు.